మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన కానీ చాలామంది నిర్లక్ష్యం చేసే ఒక విషయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అదేమిటి అంటే మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి. ఈ విషయం వెనుక ఉన్న శాస్త్ర రహస్యాన్ని సాక్షాత్తు యమధర్మరాజే చిత్రగుప్తుడికి వివరించారు. ఆ నిజాలు వింటే మీ రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు మనిషి మంచం మీద కూర్చొని ఎందుకు భోజనం చేయకూడదో, అలా చేస్తే ఏమవుతుందో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఒకానొక సమయంలో యమలోకంలో యమధర్మరాజు గారు తన దివ్యమైన సభలో గంభీరంగా సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. ఆయన పక్కనే పాపపుణ్యాల లెక్కలను నిరంతరం నమోదు చేసే చిత్రగుప్తుడు ఎంతో వినయంగా కూర్చుని ఉన్నారు. వారిద్దరి మధ్య లోక వ్యవహారాల గురించి సంభాషణ జరుగుతోంది. ఆ సంభాషణ మధ్యలో చిత్రగుప్తుడి మనసులో ఎప్పటి నుంచో మెదులుతున్న కొన్ని సందేహాలు ఒక్కసారిగా ఉప్పెనలా ఉదయించాయి. ఆయన ఎంతో వినమ్రంగా చేతులు జోడించి యమధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ యమధర్మాదినాథ, నా మనసును తొలిచేస్తున్న కొన్ని సందేహాలను దయచేసి నివృత్తి చేయండి. అసలు భూలోకంలో మానవుడు భోజనాన్ని ఎలా చేయాలి? ఆహారం తీసుకోవడానికి సరైన దిక్కు ఏది? సరైన ప్రదేశం ఏది? ఏ ఏ ప్రదేశాలలో అసలు కూర్చొని భోజనం చేయకూడదు? భోజనానికి ముందు ఏం చేయాలి? భోజనం తర్వాత ఏం చేయాలి? ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు? ఏ ఏ ప్రదేశాల్లో భోజనం చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అని తన ప్రశ్నల వర్షం కురిపించారు. చిత్రగుప్తుడి జిజ్ఞాసను, మానవాళి శ్రేయస్సు పట్ల అతనికి ఉన్న తపస్సును చూసి యమధర్మరాజు మందహాసం చేసి ఇలా సమాధానం ఇచ్చారు: హే చిత్రగుప్త, నువ్వు చాలా సరైన ప్రశ్నలనే అడిగావు. మానవజాతి మేలు కోరే ఈ ప్రశ్నలు చాలా విలువైనవి. నిజానికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనిషి యొక్క ఆచారాలు, అలవాట్లలోనే దాగి ఉంటుంది. మనిషి ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటాడో అలాంటి ఫలాలనే అనుభవిస్తాడు. మంచి అలవాట్లు, సదాచారాలు సుఖాన్ని, దీర్ఘాయుషువును, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అదే సమయంలో చెడు అలవాట్లు, అనుచిత ప్రవర్తన దుఃఖాన్ని, రోగాలను, అకాల మరణాన్ని కూడా కలిగిస్తాయి. మనుషులు భోజనం చేసేటప్పుడు తప్పకుండా శాస్త్ర నియమాలను పాటించాలి. ఏ మానవుడైతే శాస్త్ర నియమాలను పాటిస్తూ పవిత్రంగా ఆహారాన్ని స్వీకరిస్తాడో అతడు నిశ్చయంగా దీర్ఘాయుష్ను పొందుతాడు. అతని శరీరం రోగాలకు, వ్యాధులకు దూరంగా ఉంటుంది. అతని దేహంలో పాపాలు నివసించవు. అందుకే భోజనం చేసేటప్పుడు మనిషి దిక్కు, ప్రదేశము, సమయము మరియు తన శారీరక శుభ్రతను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి అని పలికాడు యమధర్మరాజు. ఆ మాటలు విన్న చిత్రగుప్తుడు మరింత వినయంతో, ప్రభు, దయచేసి ఈ రహస్యాలను మరింత వివరంగా వివరించండి. భోజనానికి సంబంధించిన నియమాలన్నిటినీ నాకు పూసగుచ్చినట్లుగా చెప్పండి అని కోరాడు. అప్పుడు యమధర్మరాజు గంభీరమైన స్వరంతో, చిత్రగుప్త, నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు నేను నీకు ఒక పురాతన కథ చెప్తాను. ఈ కథను చాలా శ్రద్ధగా విను. ఇందులో నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ కథ అత్యంత విజ్ఞానదాయకమైనది. గుణపాఠాన్ని నేర్పేది. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా విని ఇతరులకు తెలియజేస్తారో వారి అనేక పాపాలు తొలగిపోతాయి అని అన్నాడు. ఆ మాట వినగానే చిత్రగుప్తుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఓ యమధర్మరాజా, మీ పవిత్రమైన ముఖత ఈ మహత్తరమైన కథను వినటం నా మహాభాగ్యం. నేను ఏకాగ్రతతో తప్పకుండా వింటాను అన్నాడు. ఆ తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుడికి ఆ పురాతన కథను చెప్పటం ప్రారంభించారు. చిత్రగుప్త, పూర్వకాలంలో మగధ దేశంలోని విజయనగరం అనే రాజ్యాన్ని సుకేతుడు అనే ప్రతాపవంతుడైన, ధర్మాత్ముడైన చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో ప్రకృతి సంపద సమృద్ధిగా ఉండేది. ప్రజలు అత్యంత సుఖ సంతోషాలతో జీవించేవారు. రాజు సుకేతుడు గుణవంతుడు, బుద్ధివంతుడు మరియు దయగల హృదయం కలవాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవాడు. యజ్ఞాలు, యాగాలు, దానాలు మరియు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాడు.
ప్రజలు ఆయన్ను తమ తండ్రిలా భావించి గౌరవించేవారు, ప్రేమించేవారు. రాజుగారి భార్య రాణి ఇంద్రావతి కూడా అంతే. ధర్మ పారాయణురాలు, అందమైనది మరియు సద్గుణశీలి. రాణి ఇంద్రావతి ప్రతిరోజు భక్తితో పూజలు చేసేది, పేదలకు అన్న వస్త్రాలు దానం చేసేది మరియు మనస్ఫూర్తిగా ప్రజల సంక్షేమాన్ని కోరుకునేది. ఆ దివ్య దంపతుల రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నప్పటికీ రాజు మరియు రాణి హృదయాలను నిరంతరం వేధించే ఒక లోతైన దుఃఖం ఉండేది. ఆ దుఃఖానికి కారణం వారికి సంతానం లేకపోవటమే. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు సుకేతుడు, రాణి ఇంద్రావతి ఎన్నో వ్రతాలు, పూజలు, యజ్ఞాలు చేశారు. దేవీ దేవతలను ప్రార్థించారు, ఋషుల సేవ చేశారు. కానీ వారికి పుత్రుడు కానీ పుత్రిక కానీ కలగలేదు. ఈ విషయమై వారిద్దరూ తీవ్రంగా కుమిలిపోయేవారు. రాజు తన రాజప్రసాదంలో ఒంటరిగా కూర్చుని, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకు పుత్ర సుఖం లేకుండా పోయింది. నా రాజ్యంలో అన్నీ ఉన్నాయి, ప్రజలు సుఖంగా ఉన్నారు, కానీ నా వంశాన్ని ముందుకు నడిపించే వారసుడే లేడు. నా పుణ్యాలలో ఏదైనా లోపం జరిగిందా, లేదా నా పూర్వజన్మ కర్మఫలం నన్ను ఇలా వేధిస్తుందా అని పదే పదే చింతించేవాడు. రాజు సుకేతుడు రోజురోజుకు మరింత దిగులుగా ఉండటం ప్రారంభించాడు. తమ రాజు సంతానం లేక దుఃఖిస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు కూడా చింతించసాగారు. రోజు రాజు ఇక లాభం లేదనుకుని తన సమస్యకు పరిష్కారం కోసం ఏదైనా మహానుభావుడిని ఆశ్రయించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడే ఆయనకు సమీపంలోని అడవిలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న గొప్ప తపస్వి వశిష్ఠ మహర్షి గుర్తుకు వచ్చారు. వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞులు, దివ్య దృష్టి సంపన్నులు. ఆయన ఖచ్చితంగా తన సమస్యకు కారణం చెప్పగలరని రాజు దృఢంగా నమ్మాడు. వెంటనే స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి మహర్షిని సందర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సుకేతుడు కొందరు పరివారంతో రథంపై అడవికి బయలుదేరాడు. పక్షుల కిలకిల రావాలతో, పచ్చని చెట్లతో నిండిన వశిష్ఠ మహర్షి ప్రశాంతమైన ఆశ్రమానికి త్వరలోనే చేరుకున్నారు. రాజు సుకేతుడు చేతులు జోడించి మహర్షి ముందుకు వెళ్ళి వినయంగా, మహేంద్ర, రాజ్య కార్యాలు సక్రమంగానే సాగుతున్నాయి, కానీ నా మనసును ఒక పెద్ద చింత దహించి వేస్తుంది. ఆ బాధతోనే నీ శరణు కోరి వచ్చాను. మీరు జగత్తు రహస్యాలు తెలిసిన జ్ఞానులు, నా సందేహాన్ని కేవలం మీరే నివృత్తి చేయగలరు అని వేడుకున్నాడు. అప్పుడు రాజు సుకేతుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన వేదనను వినిపించాడు. ఓ మునివర్య, నా జీవితంలో ఒకే ఒక్క లోటు, నాకు సంతానం లేదు, పుత్రుడు లేడు, పుత్రిక లేదు. నేను ఎన్నో యజ్ఞాలు, ఉపవాసాలు చేశాను, పుణ్యక్షేత్రాలు దర్శించాను, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాను, సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాను, కానీ విధి నాకు సంతాన సుఖాన్ని దూరం చేసింది. దయచేసి చెప్పండి, నేను చేసిన ఏ పాపం వల్ల నాకు ఈ శిక్ష పడింది? నా తర్వాత నా రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రాధేయపడ్డాడు. రాజు యొక్క ఆవేదనను విన్న వశిష్ఠ మహర్షి ఒక క్షణం కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో రాజు యొక్క పూర్వజన్మ కర్మలను పరిశీలించటం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి, రాజా, నేను చెప్పబోయే మాటలను ఓపికగా విను. నీకు సంతానం లేకపోవడానికి కారణం నీ పూర్వజన్మ కర్మలలోనే దాగి ఉంది. గత జన్మలో నీకు తెలియకుండానే ఒక మహాపాతకం జరిగింది. దాని శిక్షే ఈ జన్మలో నీకు సంతానహీనత రూపంలో ఎదురవుతుంది అన్నారు. రాజు ఆశ్చర్యపోయి, పూర్వజన్మ పాపమా? మునివర్య, దయచేసి వివరంగా చెప్పండి, నేను అలాంటి పాపం ఏం చేశాను అని అడిగాడు. వశిష్ఠుడు ఇలా బదులిచ్చారు. పూర్వజన్మలో నువ్వు ఒక సామాన్య వేటగాడివి, అడవిలో వేటాడుతూ జీవనం సాగించేవాడివి. ఒకరోజు నువ్వు ఒక జింకను వెంబడిస్తూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయావు. అక్కడ పచ్చిక బయలల్లో ఒక గోమాత తన దూడకు పాలు ఇస్తోంది. దృష్టవశాత్తు పొదల చాటున ఉన్నది జింక అని భ్రమపడి నువ్వు ఆ దిశగా బాణం వేశావు. ఆ బాణం నేరుగా వెళ్ళి ఆ గోమాతకు తగిలింది. పాపం, ఆవు తీవ్రంగా గాయపడి నొప్పితో నేల కూలింది. నీ పొరపాటు గ్రహించిన నువ్వు పశ్చాత్తాపంతో పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరకు వెళ్ళావు. కానీ కొద్దిసేపటికే ఆ గోమాత విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఓ రాజా, ఆ గోమాతకు అకారణంగా కలిగిన కష్టం వలనే ఈ జన్మలో నీకు సంతాన సుఖం లేకుండా పోయింది. ఆవు పరమ పవిత్రమైన ప్రాణి, దానికి కలిగించిన బాధ మహాపాపం. అది తెలియక చేసిన ఆ పాపం నిన్ను చుట్టుకుంది అని మహర్షి రాజుకు చెప్పారు.
ఈ రహస్యం విన్న రాజు చంద్రకేతుడి కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయి. ఆయన పశ్చాత్తాపంతో, మునివర్య, ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు. దానికి వశిష్ఠ మహర్షి, రాజా, ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి సాధ్యమే. గోహత్య పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు గోసేవ చేయాలి. నువ్వు పూర్తి నిష్ఠతో గోవులకు సేవ చెయ్యి. ఆకలితో ఉన్న ఆవులకు గడ్డి, నీరు అందించు. గోశాలలు నిర్మించు. అనారోగ్యంతో ఉన్న గోవులకు చికిత్స చేయించు. గోసేవకు మించిన పుణ్యం మరి ఒకటి లేదు. దీనితోనే నీ పూర్వజన్మ పాపం నశిస్తుంది అని చెప్పారు. అప్పుడు రాజు సుకేతుడు మహర్షికి మాట ఇచ్చి తిరిగి రాజ్యానికి వచ్చి పూర్తి శ్రద్ధతో గోసేవలో నిమగ్నమయ్యాడు. తన రాజ్యం అంతటా గొప్ప గోశాలలు నిర్మించాడు. స్వయంగా ప్రతిరోజు గోవులను సంరక్షించటం, పూజించటం ప్రారంభించాడు. రాణి ఇంద్రావతి కూడా భర్తతో పాటు గోమాతల సేవలో పాలు పంచుకుంది. కొన్ని నెలల పాటు నిరంతరం శ్రద్ధగా గోసేవ చేసిన తర్వాత భగవంతుడు వారి ప్రార్థనలను ఆలకించాడు. రాణి ఇంద్రావతి ఒక అందమైన తేజోవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత సంతానం కలగటంతో రాజు రాణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యంలో అంతా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాలం గడిచింది. రాజకుమారుడు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతున్నాడు. రాజు రాణులు అతడిని గారాభంగా అల్లారు ముద్దుగా పెంచారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కలిగిన సంతానం కావడంతో వారు రాజకుమారుడి ప్రతి కోరికను నెరవేర్చారు. ఈ మితిమీరిన గారాభం వల్ల రాజకుమారుడు క్రమంగా క్రమశిక్షణ లేనివాడిగా తయారయ్యాడు. అతను హృదయంలో చెడ్డవాడు కాదు, కానీ చిన్నప్పటి నుండే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలనే అలవాటు పడిపోయాడు. అతను ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవాడు. స్నానం కూడా చేయకుండా వంటగది నుండి అల్పాహారం తెమ్మని అడిగేవాడు. భోజనశాలకు వెళ్లే శ్రమ కూడా తీసుకోకుండా మంచం మీదనే భోజనం చేస్తానని మొండికేసేవాడు. సేవకులు బంగారు పళ్ళెంలో రకరకాల వంటకాలను అలంకరించి రాజకుమారుడి పడక గదికి తీసుకుని వెళ్ళేవారు. రాజు లేదా రాణి అతడిని ఎప్పుడూ గద్దించలేదు. రాణి ఇంద్రావతి కూడా కొడుకు ప్రతి కోరికను తీరుస్తూ అతని బాల్యం ఆనందంగా గడవాలని కోరుకుంది. అలాగే రాజకుమారుడు యుక్త వయసుకు వచ్చాడు. చూస్తూ ఉండగానే 16 ఏళ్ల వాడయ్యాడు. రాజు సుకేతుడు అతనిని తన వారసుడిగా భావించటం ప్రారంభించాడు. కానీ విధికి వేరే ప్రణాళిక ఉంది. 16 ఏళ్ల వయసులో రాజకుమారుడు అకస్మాత్తుగా ఒక తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా, దేశ విదేశాల నుండి వైద్యులను పిలిపించినా, యజ్ఞాలు ప్రార్థనలు చేసినా ఏదీ ఫలించలేదు. కొన్ని రోజులకు ఆ దురదృష్టవంతుడైన యువరాజు కుమారుడు ప్రాణాలు విడిచాడు. ఆకస్మిక పిడుగుపాటుతో రాజు రాణులపై దుఃఖ పర్వతం కూలింది. రాజ్యం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర సంఘటన తర్వాత రాజు సుకేతుడు రాజ్య పరిత్యాగం చేసి రాణితో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజు సుకేతుడు ఏడుస్తూ తన పుత్రుడి అకాల మరణం గురించి మహర్షికి వివరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ధ్యానంలోనికి వెళ్ళి తన దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకొని ఇలా అన్నారు. రాజా, నీ పుత్రుడి ఆయుష్ క్షీణించడానికి కారణం అతని సొంత ప్రవర్తనే. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు పుత్రుడు కలిగాడు. కానీ నీ పుత్రుడు చిన్నప్పటి నుండే కొన్ని అనుచితమైన అశాస్త్రీయమైన అలవాట్లను అలవరుచుకున్నాడు. దాని ఫలితంగానే అతను అల్పాయుషుతో మరణించవలసి వచ్చింది. నీ కుమారుడు ప్రతిరోజు స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మరియు తరచుగా మంచం మీద కూర్చునే భోజనం చేసేవాడు. ఏ మనుషుడైతే స్నానం చేయకుండా భోజనం చేస్తాడో అతని ఆయుష్ క్షీణిస్తుంది. మరియు ఏ మనుషుడైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తాడో అతని శరీరంలో వివిధ రోగాలు పుడతాయి. అతని జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది. అతని శరీరం అపవిత్రమైన అలవాట్లకు బలైపోయింది అని చెప్పాడు. మహర్షి మాటలు రాజు రాణుల కళ్ళు తెరిపించాయి. వారు తమ తప్పును గ్రహించి తీవ్రంగా పశ్చాత్తాపడ్డారు. వారు ప్రాపంచిక మోహాన్ని త్యాజించి ఆశ్రమంలోనే ఉంటూ తమ మిగిలిన జీవితాన్ని తపస్సులో గడిపారు. ఈ కథను చెప్పి యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు చూస్తూ ఇలా అన్నారు. చూసావా చిత్రగుప్త, మనిషి అలవాట్లే అతని జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో లేదా నాశనం చేస్తాయో. సుకేతుడి లాంటి పుణ్యాత్ముడు కూడా తన కుమారుడి తప్పుడు అలవాట్లు కారణంగా పుత్ర శోకాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు మంచం మీద భోజనం చేయటం ఎందుకు? అంత పాపమో వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. చిత్రగుప్త, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది కేవలం ఆకలి తీర్చే పదార్థం మాత్రమే కాదు, అది ప్రాణశక్తి. ఆ అన్నాన్ని స్వీకరించే ప్రదేశం, సమయం, విధానం మనిషి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను నిర్ణయిస్తాయి.
మంచం అనేది నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ప్రదేశం. అది మన శరీరంలోని తాపసిక గుణాన్ని అంటే అలసట, జడత్వాన్ని స్వీకరిస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం మరియు సూక్ష్మ శరీరం రోజంతా పోగుబడిన ప్రతికూల శక్తులను, మానసిక ఒత్తిడిని, విష పదార్థాలను విడుదల చేస్తాయి. ఆ మంచము, పరుపు ఆ శక్తులను పీల్చుకుంటాయి. అలాంటి అపవిత్రమైన తాపసిక శక్తి నిండిన ప్రదేశంలో పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని పెట్టి తినటం మహా అపచారం. ఇది సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఎవరైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తారో వారు భోజనంతో పాటు మంచం మీద పేరుకుపోయిన ప్రతికూల శక్తులను కూడా స్వీకరిస్తారు. దీనివల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. వైద్యులకు కూడా అంతుచిక్కని దీర్ఘకాలిక వ్యాధులు, జీర్ణ సమస్యలు, మానసిక అశాంతి కలుగుతాయి. వారి జఠరాగ్ని అంటే జీర్ణశక్తి మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అది శరీరంలో విషంగా మారుతుంది. ఇది నేరుగా వారి ఆయుష్ను హరిస్తుంది. అంతేకాదు, మంచం మీద ఆహారం తినటం వల్ల అన్నం మెతుకులు పరుపుపై పడతాయి. వాటిని చీమలు, ఇతర సూక్ష్మక్రిములు తింటాయి. మనకు తెలియకుండానే మనం ఆ జీవుల ఎంగిలి చేసిన ప్రదేశంలో నిద్రిస్తాము. అది దరిద్రాన్ని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుంది. ఎక్కడ అపరిశుభ్రత, గౌరవం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. ఆమె సోదరి అయిన జ్యేష్ఠాదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దీనివల్ల ఇంట్లో ధనం నిలవదు, అప్పులు పెరిగిపోతాయి, కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఈ అలవాటు రాహువు యొక్క చెడు ప్రభావాన్ని పెంచుతుంది. దానివల్ల జీవితంలో ఆకస్మిక కష్టాలు, నష్టాలు, మానసిక గందరగోళం ఏర్పడతాయి. ఇక భోజనం విషయానికి వస్తే 3 రకాల భోజనాన్ని మనిషి ఎప్పుడూ ముట్టకూడదు. మొదటిది, ఎవరైనా దాటి వెళ్ళిన భోజనాన్ని అస్సలు తినకూడదు. ఆహారాన్ని దాటి వెళ్ళినప్పుడు వారి కాళ్ళ నుండి వెలువడే అపవిత్ర శక్తి ఆ అన్నంలోనికి ప్రవేశిస్తుంది. అలాంటి ఆహారం పశువులకు మాత్రమే పెట్టాలి, మనుషులు తినకూడదు. రెండవది, వెంట్రుకలు, పురుగులు వంటివి పడిన ఆహారం. అలాంటి ఆహారం తన సాత్విక గుణాన్ని కోల్పోయి ప్రేతయోని జీవులకు ఆహారంగా మారుతుంది. దానిని తినవారిలోకి కూడా అలాంటి ప్రతికూల శక్తులే ప్రవేశిస్తాయి. మూడవది, ఇతరుల భాగం లాక్కొని తినటం లేదా పంచుకోకుండా తినటం. ఇలా చేయటం అన్నపూర్ణాదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. జీవితంలో దారిద్ర్యాన్ని, ఆకలి బాధలను కలిగిస్తుంది. కాబట్టి భోజనాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి. పవిత్రమైన ప్రదేశంలో ప్రశాంతమైన మనస్సుతో స్వీకరించాలి. భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. వీలైతే స్నానం చేయాలి. కింద చాప వేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని తినటం ఉత్తమం. ఈ నియమాలు పాటించిన వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, దీర్ఘాయుషు కలుగుతాయి. వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని యమధర్మరాజు చిత్రగుప్తుడికి మానవుని ఆచారాలు, మంచి చెడు అలవాట్ల గురించి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ కథ నుండి మనం మంచం మీద కూర్చొని భోజనం చేయటం, పరిశుభ్రత లేకుండా అన్నం తినటం వంటి పనులను ఎందుకు చేయకూడదో స్పష్టంగా నేర్చుకున్నాము. కనుక మన జీవితంలో సుఖం, ఆరోగ్యము, శాంతి నిలిచి ఉండటానికి మనం ఎల్లప్పుడూ శాస్త్రాల్లో చెప్పబడిన నియమాలను పాటిస్తూ పవిత్రమైన ప్రవర్తనను అలవర్చుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.